ఏం జరిగింది? ఇంట్లో ఏదైనా గొడవ? వైజాగ్లో ఒక అమ్మాయి ఉంది, వెళ్ళి అమ్మాయిని చూద్దామని చెప్పింది. ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పేసరికి అమ్మకి గుండె నొప్పి వచ్చింది. తనకు ఆ దిగులుంది. గుండె నొప్పి వచ్చేంతగా నువ్వెందుకు ప్రవర్తించావు? అది కాదురా, ప్రమోషన్ వచ్చిన తర్వాత నేనే చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పకరా సూర్య. అమ్మ చెప్పిన అమ్మాయినే వెంటనే పెళ్లి చేసుకునే మార్గం చూడు. అదే నీకు మంచిది, అమ్మకు కూడా మంచిది. ఇక మీదట అమ్మకు సంబంధించి మనసు, ఆరోగ్యం, సంతోషం ఇవన్నీ నువ్వు పెళ్లి చేసుకుంటే గాని స్థిమితంగా ఉండవు. నువ్వు ఇంకా నీ పెళ్లిని గాని వాయిదా వేశావంటే అమ్మ ఆరోగ్యానికి నేను గ్యారంటీ ఇవ్వలేను. నీకు ముఖ్యంగా నీ వైరాగ్యం, లక్ష్యం నీకు ముఖ్యమే, కానీ దానికంటే అమ్మే నాకు ముఖ్యం. వెరీ గుడ్. ఏం చేయాలనుకుంటున్నావు? అమ్మ చెప్పినట్టు పెళ్లి చేసుకుంటాను. గుడ్ డెసిషన్. ఏమైంది? ఏమంటున్నారు? ఏం లేదమ్మా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. దిగులు పడేంతగా నాకేంటో నేను అడిగి తెలుసుకుంటాను. కాసేపు బయట కూర్చో. అమ్మా నేను చెప్పేది విను. నేను తెలుసుకుంటానని చెప్తున్నాను కదా, వెళ్ళి కూర్చో. వెళ్ళు. ఏమైంది? రాజా ఏమంటున్నాడు? పెళ్లికి ఒప్పుకున్నాడమ్మా. కానీ ఒకటి, మన ఇద్దరం ప్లాన్ చేసి ఇలా చేస్తున్నావని వాడికి తెలియకూడదు. ఖచ్చితంగా తెలీదమ్మా. అమ్మా, నిజంగానే మీ ఆరోగ్యం చాలా వీక్ గా ఉంది. ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకండి, బాగా రెస్ట్ తీసుకోండి. నాకేం పర్వాలేదు. వాడు పెళ్లికి ఒప్పుకున్నాడు కదా, 100 ఏళ్ల వరకు నేనెంతో సంతోషంగా ఉంటాను. పెళ్లి పనులన్నీ చక్కచక్క చేసేయాలి. అంతవరకు నువ్వు కోఆపరేట్ చేయాలి. తప్పకుండా. సరే, ఇక నేను వస్తాను. ఓకే అమ్మా, రండి. నువ్వు ఇంకా నీ పెళ్లిని గాని వాయిదా వేస్తే అమ్మ ఆరోగ్యానికి గ్యారంటీ ఇవ్వలేను. ఏమైందిరా అలా నుంచున్నావు? రా, ఇంటికి వెళ్దాం. ఏమైందిరా? నీ మనసుకు నచ్చిన అమ్మాయినే చూడమ్మా, పెళ్లి చేసుకుంటాను. నువ్వు కూర్చో. మీనాక్షి, నువ్వు తీసుకుని అందరికి విశాఖపట్నంలో నువ్వు పెద్ద కంపెనీలో పనిచేస్తున్నావని అన్నయ్య గారు చెప్పారు. పెళ్ళయ్యాక పిల్లాడికి ఇష్టం లేకపోతే మానేస్తుంది. మా అబ్బాయి ఏసై కాబట్టి నువ్వు భయపడక్కర్లేదు. వాడు చాలా మంచివాడు. ఈ రోజు ముఖ్యమైన పనుండి వాడు రాలేకపోయాడు. ఆ ఫోటో ఇలా ఇవ్వు. ఇలా చూడమ్మా, ఇందులో వాడి ఫోటో ఉంది. తర్వాత చూడు. అన్నయ్య, మీ అమ్మాయి మరీ సిగ్గుపడుతోంది. నువ్వు లోపలికి వెళ్ళి చూడమ్మా. వెళ్ళమ్మా. మీనాక్షి, రమ్య ఫోటో తీసుకొచ్చి ఆవిడికివ్వు. పెళ్లి కొడుకు చూస్తాడు కదా. భోంచేసి వెళ్ళేటప్పుడు ఇస్తాలేండి. మర్చిపో. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. మంగళకరమైన విలంబీనామ సంవత్సరంలో మాఘమాసం శుద్ధ పాడ్యమి రోజు జనవరి మాసం 14వ తేదీన 2017వ సంవత్సరం ఉదయం 9 గంటల పైన 10:30 లోపు సింహలగ్నమందున మంచి ముహూర్తాన పెళ్లి ముహూర్తానికి మంచి ముహూర్తం నిశ్చయింపబడింది. పెళ్లికి ముందు రోజు సాయంకాలం 6 నుంచి రాత్రి 7:30 లోపు నిశ్చితార్థాన్ని పెట్టుకోవచ్చు. అయితే మనం నిశ్చితార్థం రోజునే రిసెప్షన్ కూడా పెట్టుకుందాం. అలాగే అన్నయ్య. ఇదెందుకమ్మా? పెళ్లికి ముందు రోజే మనం నిశ్చితార్థం పెట్టుకుంటాం కదా. పర్వాలేదన్నయ్య, వట్టి చేతులతో ఎలా రమ్మంటారు? ఇద్దరూ కలిసి తీసుకోండి. అంటే మా అమ్మాయి పెళ్లి ఖాయమైనట్టే. ఖాయమైనట్టే. తీసుకోండి.